రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్లో హైడ్రా పంజా విసిరింది. అధికారుల అలసత్వంతో బడంగ్పేట్ కార్పొరేషన్లో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి. ఇక మున్సిపల్ పార్క్ స్థలం బోర్డును తొలగించి కొందరు అక్రమంగా కంటైనర్ను ఏర్పాటు చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు అక్రమంగా ఏర్పాటు చేసిన కంటైనర్ను తొలగించి మున్సిపల్ అధికారులకు పార్కు స్థలాన్ని అప్పచెప్పారు. అధికారులు నాయకుల అండదండలతో కబ్జాదారులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలోని ఏదైతే పార్క్ స్థలాల కబ్జాలకు సంబంధించి హైడ్రా ఈ రోజు ఒక పని అయితే విసిరింది. ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలోని సుమారు 1000 గజాల పార్కు స్థలాన్ని ఏనుగు సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారు. ముఖ్యంగా గతంలోనే పలుమార్లు మున్సిపల్ అధికారులు పార్కు స్థలంలోని ఏదైతే బోర్డు కూడా అంటే గవర్నమెంట్ సంబంధించిన ఈ పార్కు సంబంధించి బోర్డు కూడా ఏర్పాటు చేసినా సరే వాటిని తొలగించి అక్రమంగా ఒక కంటైనర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు ఈ రోజు హైడ్రా ఇన్స్పెక్టర్ తిరుమలేష్ అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఈ రోజు ఉదయం అక్రమంగా ఏర్పాటు చేసిన కంటైనర్ తొలగించి మున్సిపల్ అధికారులకు ఆ పార్కును అయితే అప్పచెప్పారు. ముఖ్యంగా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోని పార్కు స్థలాలు అలాగే ప్రభుత్వ భూములు కబ్జాకి గురవుతున్నాయని పలుమార్లు వివిధ పార్టీకి చెందిన నాయకులు అలాగే ప్రజలు కూడా మున్సిపల్ కమిషనర్ అలాగే కలెక్టర్ కి అలాగే డిప్యూటీ కలెక్టర్ కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినా సరే ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అధికారులు నాయకులు అండదండలతో కబ్జాదారులు తమ భూమిని అలాగే ఈ ప్రభుత్వ స్థలాలు వీటిని పూర్తిగా ఏదైతే కబ్జా చేస్తున్నారంటూ కూడా ప్రజలే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైడ్రా కూడా దీనిపై కంప్లైంట్ ఇవ్వడంతో హైడ్రా సంబంధించిన అధికారి ఏదైతే తిరుమలేష్ తో పాటు పోలీస్ సిబ్బంది కూడా అక్కడ చేరుకొని ఆ పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన ఈ కంటైనర్ ను కూడా పూర్తిగా తొలగించారు. అలాగే మరొక పక్క ఈసారి ఎవరూ కూడా ఇలాంటి కబ్జాల పర్వం కొనసాగించే విధంగా లేకుండా పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో కొన్ని స్థలాలు అలాగే ఇలాంటి పార్కులు కూడా కబ్జాకు గురైనాయని ప్రజలు కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.